తొలి ఏకాదశి విశిష్టమైన పర్వదినం. ఈ రోజున చేసే ఏ చిన్న కార్యమైనా విశేష ఫలితాలనే ఇస్తుంది. తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశినే తొలి ఏకాదశిగా పిలుస్తాం. ఆషాఢ మాసం నుంచి మళ్ళీ 4 నెలల దాకా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. ఈ విశేషమైన కాలం కాబట్టే ఈ ఏకాదశికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు ఆలయాలను సందర్శించుకొని స్వామిని సేవిస్తూ ఈరోజు ఉపవాసం ఉండి పూజ చేసిన వారికి విశేష ఫలితాలు వస్తాయి. స్వామివారిని కీర్తించి కానీ, స్వామివారిని ప్రార్థించి కానీ, స్వామివారి కీర్తనలను పఠించి కానీ, స్వామివారి స్తోత్రాలను పాడుతూ కానీ గడిపితే విశేషమైన ఫలితాలు వస్తాయి. ఇవేవి చేయలేని వారు కనీసం స్వామిని మనసారా ప్రార్థించుకున్నా కూడా విశేషమైన ఫలితాలు వస్తాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం రామాయ కృష్ణాయ, ఓం నరసింహాయ, ఇలా రకరకాల స్తోత్రాలతో స్వామివారిని పఠించి కానీ, పాటలు పాడి కానీ, స్వామివారి స్తోత్ర పారాయణాలను చేస్తూ కానీ గడిపితే ఎంతో మహాద్భుతంగా ఉంటుంది. ఈరోజు అన్నం తినకూడదని అంటారు. ఈరోజు అన్నంలో ముర అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఈరోజు అన్నాన్ని పరిత్యజించాలి. పాలు, పెరుగు లేదా పళ్ళు ఇలాంటివి స్వీకరిస్తూ ఈ రోజుని గడిపితే చాలు. ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండడం, స్వామి సేవనంలో గడపడం, స్వామి నామస్మరణతో గడపడం, అది ముఖ్యం. అదే ఉపవాసం. స్వామివారి సన్నిధిలో ఉండటం కుదరని వారు ఏ పని చేసుకుంటున్నా కూడా స్వామి నామస్మరణ చేస్తూ స్వామిని మనసులో ధ్యానించుకుంటూ ఉన్నా చాలు. నిజానికి పనిలోనే దేవుడు ఉంటాడు, మన పనే దేవుడు. ఆ దేవుడిని అలా స్మరించుకుంటూ మన పని చేసుకుంటూ ఆ స్వామిని అర్థిస్తూ ప్రార్థిస్తూ గడిపితే చాలు. ఇక సింహాచల క్షేత్రం విషయానికి వస్తే, సింహాచల క్షేత్రం మిగతా క్షేత్రాల కంటే ఎంతో భిన్నమైనది. మిగతా విష్ణు అవతారాల కంటే నరసింహ అవతారం ఎంతో విశిష్టమైనది. ఎందుకంటే ఇది కేవలం భక్తుడిని కాపాడడం కోసం మాత్రమే శ్రీ మహావిష్ణువు వచ్చిన అవతారం. అంటే శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని కాపాడడం కోసమే ఈ నరసింహ అవతారాన్ని ఎత్తి సింహాచలం కొండపై వెలిశాడు. అంతటి విశిష్టమైన క్షేత్రం సింహాచలం. సింహాచలంలో స్వామి 2 రూపాల్లో మనకి కనిపిస్తాడు. ఒకటి వరాహ రూపంలోనూ, 2 నరసింహ రూపంలోనూ కనిపిస్తాడు. అందుకే స్వామిని వరాహ నరసింహ స్వామిగా పిలుస్తారు. ముద్దుగా సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. స్వామివారు నిత్యం చందన పరితుడై ఉంటాడు. చందనంతో నిత్యం కప్పబడి ఉంటాడు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే నిజ రూపాన్ని దర్శింపజేస్తాడు. ఎప్పుడంటే అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. మిగతా అన్ని సమయాలలోనూ స్వామి చందన భరితుడై ఉంటాడు. స్వామిని సేవించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. స్వామిని ఎన్నో మంది భక్తులు ఎన్నో వేల సంవత్సరాలుగా, కోట్లాది సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థిస్తూనే ఉన్నారు. మనకి చరిత్రలో ఎందరో రాజులు, తూర్పుగాంగులు ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో మళ్ళీ పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఈ ఆలయం అలా కొనసాగుతూనే ఉంది. 13వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఉన్న ఈ ఆలయాన్ని దినదినం ప్రవర్ధమానమవుతూ ఇప్పుడు ప్రస్తుత రూపంలో మనకి కనిపిస్తుంది. ఇక స్వామివారిని సేవించిన వారికి కొంగు బంగారంగా నిలుస్తాడు. ఇక్కడ స్వామి విశేషమైన దేవుడు. ఇక తొలి ఏకాదశి విషయానికి వస్తే, తొలి ఏకాదశి రోజు ఏ ఆలయాన్నైనా సందర్శించవచ్చు. శ్రీ మహావిష్ణువు ఆలయాలైనా, రామావతారంలోని ఆలయాలైనా, విష్ణు అవతారంలోని ఆలయాలైనా, ఏ ఆలయాలను సందర్శించినా అదే ఫలితాలు వస్తాయి. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము, మహద్భాగ్యము. పరిమళ సహిత
పుణ్యజలములు శిరముల పడినా చరితార్థమే కదా ఈ జన్మ. కనికరమున నిలచి అలసిపోతివి ఏమో, ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి. పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు 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 పవణ్యాచల